ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. సాయి భక్తి పరిమళాన్ని గుబాలింపజేయడానికి ఈరోజు ఒక అరుదైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఒక మహనీయుడు జన్మించినటువంటి రోజు. మనందరికీ కూడా పూజ్యులైనటువంటి, మనందరము కూడా అమితంగా ప్రేమించేటువంటి శ్రీ దాస్గన్ మహారాజ్ యొక్క జయంతి ఈరోజు. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, బాబా భక్తిలో మనకంటూ ఒక మార్కును, ఒక ముద్రను వేయాలని చెప్పి. బాబా మార్గంలో ఒక ప్రత్యేకమైనటువంటి, అది కూడా విలక్షణమైనటువంటి ముద్రను వేసినటువంటి వారు శ్రీ దాస్గన్ మహారాజ్ గారు. ఎందుకంటే వారి యొక్క జననం, వారి కుటుంబం, వారు ఎంపిక చేసుకున్నటువంటి వృత్తి, ఆ తర్వాత బాబా వద్దకు చేరినటువంటి తీరు, మహాత్ముల సేవలో వారు గడిపినటువంటి కాలం, నిజంగా చాలా అరుదుగా ఇటువంటి జీవితం ఉంటుందనిపిస్తుంది. భగవంతుడు మన జీవితాన్ని దేనికైతే నిర్ణయిస్తారో అది చేరుకోవడానికి, అంతేకాదు బాబా తన భక్తులను తన వద్దకు తెచ్చుకుంటున్నటువంటి ఒక విలక్షణమైనటువంటి మార్గం దాస్గన్ మహారాజ్ గారిని చూసి అర్థమవుతుంది. దాస్గన్ మహారాజ్ యొక్క జీవితము దేనికోసం ఉపయోగపడుతుంది అనేటువంటిది ఆల్రెడీ నిర్ణయించబడ్డటువంటిది, భగవంతుడు నిర్ణయించబడ్డటువంటిది. అందుకనే వారి బాల్యం నుంచి కూడా వారి యొక్క జీవన ప్రస్థానం చాలా విభిన్నంగా ఉంటుంది. వారు ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి అహ్మద్నగర్లో సహస్రబుద్ధే వంశంలో పుట్టినటువంటి వారు. వారికి బ్రిటిష్ వారు వంశపారంపర్యంగా మములద్దారు పదవిని కూడా కట్టబెట్టారు. వారి తాతగారు, ఆ తర్వాత వారి చిన్నాన్నగారు మములద్దారుగా పనిచేస్తూ ఉన్నారు. ఆ కుటుంబానికి ఒక ఆశ ఏమిటంటే, దాస్గన్ మహారాజును, అంటే గణపతిరావు సహస్రబుద్ధేను చక్కగా చదివించి, అవసరమైతే ఇంగ్లాండ్కు పంపించి, ఈ మమలద్దార్ ఉద్యోగం కాదు, బారిస్టర్ని చేసి ఒక ఉన్నతమైనటువంటి ఒక కలెక్టర్ స్థాయి ఉద్యోగాన్ని వారికి ఇప్పించాలనేటువంటిది ఆ కుటుంబం యొక్క ఆశ. తల్లి, తండ్రి, అదేవిధంగా బాబాయి, పిన్ని కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ దాస్గన్ మహారాజ్ యొక్క జీవితం దేనికి ఉపయోగపడాలో అనేటువంటిది ముందే నిర్ణయించబడ్డటువంటిది. కాబట్టి దాస్గన్ మహారాజ్ జీవితం యొక్క పరిణామ క్రమాన్ని మనం పరిశీలిస్తే, మనం ఈ జన్మను తీసుకున్నాం, ఎందుకు మనకు బాబా ఈ జన్మలో గురువుగా మనకు లభించారు, లభించిన తర్వాత వారు మనతో చేయించేటువంటిది ఏమిటి, మనల్ని ఎందుకోసం ఎంపిక చేసుకున్నారు, ఇటువంటిది అన్నీ కూడా దాస్గన్ మహారాజ్ జీవితంలో చాలా సుస్పష్టంగా మనకు అర్థమవుతాయి. దాస్గన్ మహారాజును మంచి చదువులు చదివించాలనుకుంటారు. కానీ దాస్గన్ మహారాజు 16 ఏళ్ల వయసు వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియంలో 3వ తరగతి చదువుతాడు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి స్కూలింగ్ విధానంలో 8వ తరగతి వరకు చదువుకున్నారు. ఆ తర్వాత చదువు పట్ల ఆసక్తి చూపెట్టలేదు. వారు పిల్లలందరినీ కూడగట్టి పక్కనే ఉన్నటువంటి విఠల మందిరంలో వారు ఆటలు పాటలు పాడుకునేటువంటి వారు. అంటే ఊహ తెలియనటువంటి సమయంలోనే విఠలుడితో ఉన్నటువంటి అనుబంధం. దాస్గన్ మహారాజ్కు 3 అనుబంధం ఉంటుంది. భక్తి మార్గంలో దాస్గన్ మహారాజ్ యొక్క భక్తిని జాగృతం చేసినటువంటి వామన్ శాస్త్రి శివభక్తుడు. దాస్గన్ మహారాజుకు శివుడి పట్ల భక్తి పెరుగుతుంది. ఆ తర్వాత అదే గురువు వామన్ శాస్త్రి చెప్పినటువంటి ప్రకారం ప్రతి ఏడాది విఠలని దర్శించుకోవాలి, పండరి యాత్ర చేయాలంటారు. ఆ విధంగా పండరి పైన భక్తి పెరుగుతుంది. చివరిగా గురువు చెప్తాడు, వామన్ శాస్త్రి, నీకు నేను గురువును కాదు, నీ కోసం షిరిడీలో బాబా ఎదురు చూస్తూ ఉన్నారు, వారు నీ యొక్క జీవిత గమనాన్ని వారు నిర్దేశిస్తారని చెప్తారు. చూసారుగా, ఈ పరిణామ క్రమము చాలా అద్భుతమైనటువంటిది. అసలు భక్తే లేనటువంటి వారిలో భక్తిని జాగృతం చేయడానికి బాబా ఒక నియమిత గురువును చూపెట్టారు, వారే వామన్ శాస్త్రి. అంతేకాదు దాస్గన్ మహారాజ్ యొక్క జీవితము చాలా విలక్షణంగా ఉంటుంది. చదువు అవ్వట్లేదు, కనీసం ఉద్యోగంలోనైనా పెడితే బాగుపడతాడేమో అని చెప్పి బరోడా సంస్థానంలో మున్సిఫ్గా పనిచేస్తున్నటువంటి వీరి బాబాయి దగ్గరి బంధువు అక్కడ ఉద్యోగంలో పెడితే 4 రోజులే చేస్తారు. జామ్ఖేడ్లో గొప్ప భూస్వామి ఇంటి నుంచి బిడ్డనిస్తారు. ఇట్లా దాస్గన్ మహారాజ్ జీవితము రకరకాల మలుపులు తిరుగుతూ ఉంటుంది. తర్వాత తన
పినతల్లి అన్నటువంటి ఒక మాట, నీవు సహస్రబుద్ధే వంశం పేరు చెప్పుకొని బ్రతుకుతున్నావు. నీవు కనుక నీ పినతండ్రి పేరు కానీ, మీ తండ్రి గారి పేరు కానీ, తాతగారి పేరు కానీ చెప్పుకోకపోతే అసలు నువ్వు ఎవరు, నీకేం గుర్తింపు ఉంది? ఇలా నువ్వు పని పాట లేకుండా ఉంటే నీ వంశానికే అది అపఖ్యాతి అని చెప్పి ఒకరోజు అంటే ఇంట్లో నుంచి వచ్చేస్తాడు. వచ్చేసి స్వతంత్రంగా పోలీసు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, నువ్వు పలానా సహస్రబుద్ధే కొడుకు కదా అంటే, వారి కుటుంబంతో నాకు సంబంధం లేదు, నన్నుగానే చూడండి అని అంటాడు. అది అక్కడ ఉన్నటువంటి అధికారికి నచ్చి ఆ పోలీస్ ట్రైనింగ్కు సిఫార్సు చేస్తాడు. ఆ విధంగా పోలీసు ఉద్యోగం సంపాదిస్తాడు. అంటే ఒక ముక్కుసూటితనం. పోలీసు ఉద్యోగంతో పాటు శృంగారభరితమైనటువంటి లావలీని రాసేటువంటి వారు దాస్కన్ మహారాజ్. ఇది ఒక విలక్షణమైనటువంటి కోణం దాస్కన్ మహారాజులో. అలా లావణీల రచయితగా ఉన్నటువంటి దాస్కన్ మహారాజుకు వామన్ శాస్త్రి దగ్గర అవుతారు. వామన్ శాస్త్రి గొప్ప సంస్కృత పండితుడు. వారు అనేక గ్రంథాలను పరిశోధన చేసి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడానికి బ్రిటిష్ వారు అనేక గ్రంథాలను వారితో చేయించారు. ఒక గ్రంథము వారు ట్రాన్స్లేట్ చేయడానికి శ్రీగంధ్ పంపిస్తారు. అక్కడ పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి గణపతిరావు సహస్రబుద్ధేకు అతడికి అసిస్టెంట్గా నియమిస్తారు, అతనికి కావాల్సినటువంటి సౌకర్యాలని చూడడానికి. అట్లా ఇద్దరి మధ్య కూడా గురు శిష్య బంధం ఏర్పడుతుంది. దాస్కన్ మహారాజు వామన్ శాస్త్రి వెళ్ళిపోయేటువంటి సమయంలో, పని పూర్తయి వెళ్ళిపోయేటువంటి సమయంలో ప్రాధేయపడతాడు. మీకు 1 నెల జీతం దక్షిణగా సమర్పిస్తాను, నాకు మీరు గురోపదేశం చేయాలి అని అంటారు. నేను నీ గురువును కాదు, నేను ఏ గురుపదేశం నేను చేయలేను. గను ఒకటి గుర్తుపెట్టుకో, నాకు నెల జీతం ఇస్తానంటున్నావు, కానీ నీ జీవితాన్నే గురువుకు దక్షిణగా సమర్పించేటువంటి రోజు వస్తుంది అంటారు. అది వాస్తవమైంది కదా. తన పోలీసు ఉద్యోగాన్ని వదిలేసి తన జీవితాన్నంతా కూడా గురు సేవా మార్గంలో, మహాత్ముల చరిత్రల రచనలో దాస్కన్ మహారాజ్ తన జీవితాన్నే బాబా చరణాలకు అంకితం చేశారు కదా. అంటే ఎక్కడెక్కడ ఉన్నటువంటి వాళ్ళను బాబా ఏ విధంగా తమ వద్దకు తీసుకొచ్చుకుంటారు. మనం అనుకుంటాము మన జీవితము మన చేతుల్లో ఉందని చెప్పి. నిజానికి మన జీవితం మన చేతుల్లో ఉండదు అని తెలియజేయడానికి దాస్కన్ మహారాజ్ యొక్క జీవితం ఒక నిదర్శనం. అంతేకాదు దాస్కన్ మహారాజ్తో ఒక మాట ఎప్పుడూ బాబా అనేటువంటి వారు, గను ఈ శృంగారభరితమైనటువంటి గీతాలు రాస్తూ నీవు పోలీసు ఉద్యోగం చేయడానికి కాదు నీ జీవితం, నీకు భగవంతుడు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇవ్వదలుచుకున్నాడు, నువ్వు చేయాల్సినటువంటి పని మరొకటి ఉంది అని చెప్పి ఎప్పుడూ కూడా బాబా గుర్తు చేస్తున్నటువంటి వారు. ఇటువంటి క్రమంలో దాస్కన్ మహారాజును గొప్ప కీర్తనాకారుడిగా తీర్చిదిద్దడానికి బాబా అనేక సందర్భాల్లో అనేక అనుభవాలను దాస్కన్ మహారాజుకి ఇచ్చారు. దాస్కన్ మహారాజు శ్రీగోంద్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి జామ్ఖేడ్ వస్తారు. జామ్ఖేడ్లో పనిచేసినా ఎక్కడ పనిచేసినా దాస్కన్ మహారాజ్ యొక్క ప్రాధాన్యత ఏమిటంటే, అక్కడ ఉన్నటువంటి పురప్రముఖులందరూ కూడా దాస్కన్ మహారాజ్ ఎక్కడ పనిచేసినా ఆ నగరంలో ఉన్నటువంటి పురప్రముఖులు వీరిని పిలిపించుకునేటువంటి వారు. దాంతో అందరితో చాలా సాన్నిధ్యంగా ఉండేది. కొన్ని సందర్భాల్లో అదే ప్రమాదమైంది. ఓ కానిస్టేబుల్ తోటి మమలద్దార్ డైరెక్ట్ మాట్లాడుతున్నాడు, ఇన్స్పెక్టర్ తోటి మాట్లాడట్లేదు, ఇతనితోటి స్నేహం చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళందరూ ఖాళీగా ఉన్నటువంటి సమయంలో దాస్కన్ మహారాజ్ గారిని పిలిపించుకొని లావణీలు వాడించుకునేటువంటి వాళ్ళు. అందులో నానాసాహెబ్ చందోర్కర్ లాంటి వారు కూడా ఉండేటువంటి వారు. కాబట్టి అందరికీ బాగా దగ్గర. ఒకరోజు జామ్ఖేడ్లో ఏకాదశి రోజు కీర్తన ఏర్పాటు చేస్తారు. ఆ ఏకాదశి రోజు ఏర్పాటు చేసినటువంటి కీర్తనకు ఆ కీర్తనకారు ఒక అనివార్య కారణాల వల్ల రాలేకపోతాడు. దాంతో అందరూ కూడా బాధపడతారు, ఒక మంచి కీర్తనను మిస్ అయ్యామే అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మమలద్దారు షెట్నేకర్ ఒక మాట అంటారు, గణపతిరావు నువ్వు అనవసరంగా లావణీలు రాస్తూ అది వాడుకుంటూ నీ సమయాన్ని వృధా చేస్తున్నావు. అదేదో మంచి కీర్తన పాడి ఉంటే, నువ్వు నేర్చుకొని ఉంటే ఈరోజు నువ్వు కీర్తన చేసేటువంటి వాడివి కదా, ఇంతమంది నిరుత్సాహానికి గురయ్యేటువంటి వారు కాదు కదా అని చెప్పి అని అంటే, వెంటనే దాస్కన్ మహారాజుకు ఇక్కడ చూడండి పట్టుదల. దాస్కన్ మహారాజులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణం, బాబాకు నచ్చినటువంటి లక్షణం ఏంటంటే పట్టుదల ఉన్నటువంటి వారంటే బాబాకు చాలా ఇష్టం. వెంటనే అంటారు, ఖచ్చితంగా దాన్నేముంది, లావణీలు పాడినట్టే నేను కీర్తన కూడా పాడగలుగుతాను, భగవంతుని కీర్తన అని అంటారు. ఊరుకోవయ్యా గను, నువ్వు లావణీలు పాడేటువంటి వాడివి, నువ్వేం పాడతావులే చల్చల్ అని అంటారు. అప్పుడు ఉక్రోషం వస్తుంది. ఎవరైనా సరే అవకాశం ఇస్తే కదా వారి సత్వం ఏంటో తెలిసేది, అవకాశం ఇచ్చి చూడండి, నేను ఖచ్చితంగా కీర్తన చేస్తానని అంటారు. ఏకాదశి రానే వచ్చింది. పురప్రముఖులతో పాటు
కీర్తన పట్ల ఆసక్తి కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఆ రోజు రెట్టించిన ఉత్సాహంతో వచ్చాడు. ఎందుకంటే లావణీల రచయిత, లావణీలు పాడుకునేటువంటి దాస్గన్ మహారాజు అసలు భగవంతుని కీర్తన ఎలా చేస్తారు, అందరిలో ఒక ఆసక్తి అన్నమాట. దాస్గన్ మహారాజు కీర్తన మొదలు పెడతారు. మొదలుపెట్టినటువంటి మరుక్షణం ఎదురుగా కూర్చున్నటువంటి ప్రేక్షకుల్లో నిశ్శబ్దం ఆవరించింది. దాస్గన్ మహారాజు దామాజీ కరువు పరిస్థితుల్లో తీసుకున్నటువంటి నిర్ణయం, దాని ద్వారా ధాన్యమంతా కొల్లగొట్టావనేటువంటి అభియోగం వస్తే తనను తల నరకం అని చెప్పి ప్రభువు పంపిస్తే, రాజు పంపిస్తే తన తలను విఠలు పాదాలపైన నరకం అని చెప్పి అనంటే ఆ సమయంలో విఠలుడు మారువేషంలో వచ్చి రక్షించినటువంటి తీరు, కరువుతో ప్రజలు బాధపడుతున్నటువంటి తీరు, దానికి దామాజీ చలించినటువంటి తీరు ఇవన్నీ కీర్తన రూపంలో చెప్తుంటే అశ్రుధారలు ప్రేక్షకుల్లో కారుతూ ఉన్నాయట. కీర్తన అయిపోయిన తర్వాత అందరూ ఆశ్చర్యపోయారు. ఆ రోజు హేళన చేసినటువంటి ఆ మమలద్దారు కూడా దాస్గన్ మహారాజ్ క్షమాపణ చెప్తారు. ఇంత పట్టుదల దాస్గన్ మహారాజ్లో. అంతేకాదు బాబా దగ్గరికి వచ్చిన తర్వాత బాబా పైన ఎంత విశ్వాసం అంటే, ఒక్క సంఘటనను మనం తెలుసుకుంటే బాబా పైన విశ్వాసం, అంతేకాదు తన పట్టుదలను ఏ విధంగా సరళకుండా అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకుంటారనేటువంటిది ఇక్కడ కనిపిస్తుంది. ఒకరోజు దాదా మహారాజు కీర్తన చేస్తారు. దాదా మహారాజ్ అంటే ఆ రోజుల్లో గొప్ప కీర్తనాకారుడు. అతని కీర్తన వినడానికి వేలాది మంది ఆ రోజుల్లోనే తరలి వచ్చేటువంటి వారు. జరుగుతున్నటువంటి ఆ కీర్తనకు వినడానికి దాస్గన్ మహారాజ్ గారు కూడా వెళ్తారు. వెళ్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దాస్గన్ మహారాజ్ వచ్చారు. ఎందుకంటే అప్పటికే కీర్తనాకారుడిగా, మహాత్ముల చరిత్ర రాసినటువంటి ఈ కథకుడిగా ఇవన్నీ చాలామందికి తెలుసు. అందుకని దాస్గన్ మహారాజ్ గురించి ప్రత్యేకంగా దాదా మహారాజ్ చెప్తారు. దాదా మహారాజ్ కూడా ఆ నోటేమిట ఈ నోటేమిట దాస్గన్ మహారాజ్ గురించి విన్నటువంటి వారే. పిలిచి దగ్గర చెప్తారు, గను ఎందుకు నువ్వు సమయం వృధా చేస్తున్నావు? ఎప్పుడు ఆ కథలు, ఆ కథానికల్లోనే ఉంటావా, అంటే మహాత్ముల చరిత్రలోనే ఉంటావా అని అంటారు. అప్పుడు దాస్గన్ మహారాజ్ అంటారు, అయ్యా మన పెద్దవాళ్ళందరూ కూడా మహాత్ముల యొక్క కథలు పరమాత్ముడితో సమానమని చెప్తారు కదా, అందులో పరమాత్మ దాగి ఉన్నారు కదా అని చెప్పి అంటే, ఊరికే ఎందుకు నువ్వు సమయాన్ని వృధా చేసుకుంటావు? ఏదైనా ఒక మంచి వేదాంత విషయాలు నువ్వు నేర్చుకో అని అంటారు. తప్పకుండా నేర్చుకుంటాను అని అంటారు. అంటే వారు అంటారు, ఎవరు నీకు నేర్పించేది? నేను నేర్పిస్తా, నాతో కొన్ని రోజులు ఉండు అని అంటారు. లేదు షిరిడీలో నా గురువు ఉన్నారు, వారు ఏదైనా నాకు అలవోకగా నేర్పించగలుగుతారు అని అంటారు. దాంతో దాదా మహారాజ్ కోపం వస్తుంది. అవునా, ఫకీర్ ఏం చెప్తాడు వేదాంత విషయాలు, ఆ ఫకీర్కి ఏమి తెలుసు అని అంటాడు. దాస్గన్ మహారాజ్కి ఇంకా కోపం ఉధృతంగా వచ్చేస్తుంది. నా గురువు సకలం ఎరిగినటువంటి వారు, ఒక్క వేదాంత విషయాలేంది ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని విషయాలు వారు అలవోకగా బోధించగలుగుతారు. లేదులే అదంతా కాని పని, నువ్వు నాతో పాటు రా అంటారు. నేను రాను, ఎందుకంటే మీ చుట్టూ తిరిగితేనే వేదాంత విషయాలు నేర్పిస్తాననేటువంటి అహంకార భావం మీలో ఉంది. దాదా మహారాజ్ కోపం వస్తుంది. కోపం వచ్చి అంటాడు, అదంతా కాదు, ఇగో అమృతానుభవం అనేటువంటి పుస్తకాన్ని అవలీలగా దాన్ని ట్రాన్స్లేట్ చేసి చూపెట్టు అని అంటారు. జ్ఞానేశ్వర్ మహారాజ్ రాస్తారు దాన్ని సంస్కృతంలో, అలవోకగా టీకా సహితంగా మరాఠాలో రాయమని చెప్పి అంటారు. తప్పకుండా నా గురువు యొక్క అనుగ్రహంతో నేను దీన్ని రాస్తాను అని అంటారు. నాందేడ్ వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత అక్కడ సవాల్ చేసి వచ్చాడు. ఇక్కడ గొప్ప లాజిక్ చూడండి. జ్ఞానేశ్వర్ మహారాజు విఠల్ భక్తుడు కదా, అందుకని ఏం చేస్తారు, విఠలుడి యొక్క అనుమతి తీసుకోవాలి. విఠలుడికి జ్ఞానేశ్వర్ మహారాజ్ అంటే అత్యంత ఇష్టమైనటువంటి భక్తుడు. అందుకని ఏం చేస్తాడంటే, తన ఒక శిష్యుడిని పిలిచి అమృతానుభవం అనేటువంటి గ్రంథాన్ని ఇచ్చి, నువ్వు వెళ్ళి పండరిపురం వెళ్ళిపో, అక్కడ వెళ్ళి విఠలుడి యొక్క కుడి చేతిలో ఈ పుస్తకాన్ని పెట్టు, కాసేపు నిలబడు, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వెయిట్ చేయి, ఆ పుస్తకం కింద జారి పడిపోతే నేను దాన్ని రాయా, అది విఠల చేతులు అలానే ఉంటే నేను అప్పుడు దాన్ని రాస్తాను అని అంటారు. అతను వెళ్ళినటువంటి రోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. అనేక మంది, వేలాది మంది వస్తుంటారు, మాలలు వేస్తుంటారు, తీస్తుంటారు. కానీ విఠలుడి చేతిలో పెట్టినటువంటి పుస్తకం సాయంత్రం వరకు కూడా అలానే ఉంటుంది. ఈ విషయము దాస్గన్ మహారాజ్ తెలియజేస్తే, విఠలుడి యొక్క అనుగ్రహం దొరికింది, ఈ పుస్తకం నేను అత్యంత అలవోకగా దీన్ని నేను రాయాలంటే నేను ఇక్కడ ఉండకూడదు అని చెప్పి షిరిడీకి వెళ్తారు.
షిరిడీకి వెళ్ళి విఠల మందిరంలో ఉండే అమృత అనుభవాన్ని ట్రాన్స్లేట్ చేయడం ప్రారంభిస్తారు. ఒకానొక సందర్భంలో ఈశ్వరుడు యొక్క అంశకు సంబంధించి ఒక సందేహం వస్తుంది. దాస్గన్ మహారాజ్ తెలుసు, ఏ సంశయం వచ్చినా బాబా దానికి ఏదో ఒక విధంగా పరిష్కారం చూపెడతారని చెప్పి ద్వారకామాయిలోకి ప్రవేశించగానే అడుగుతారు, ఈరోజు వాడాలో సీరా ప్రసాదం పంచుతున్నారు, తిన్నావా అని అంటారు. బాబా, ఆ సీరా ప్రసాదం పంచుతున్నటువంటి వ్యక్తికి నాకు పడదు అని అంటారు, అతను నాకు శత్రువు అని అంటారు. బాపుసాహెబ్ బూటీ పంచుతున్నారు. బాపుసాహెబ్ బూటీకి దాస్గన్ మహారాజ్కి కొంచెం ఆ రోజుల్లో భేదాభిప్రాయాలు ఉండేవి. కాస్త ఎవరితోటైనా ఒక మాట వచ్చిందంటే దాస్గన్ మహారాజు అంత తొందరగా దాన్ని వదిలిపెట్టేటువంటి వారు కాదు, నిర్మమాటంగా తన అభిప్రాయం చెప్పేటువంటి వారు. బాబా అంటారు, గను పంచేవారెవరు, తీసుకునేవారెవరు, ఇచ్చేవారెవరు, అంతా కూడా ఈశ్వరమయమే కదా. అసలు సీరా ఎవరిది? అది ఈశ్వర స్వరూపం కదా. ఆ సీరా తయారు చేయడానికి కావాల్సినటువంటి పదార్థాలన్నీ కూడా ఈశ్వరుడి యొక్క, భగవంతుడి యొక్క సృష్టి కదా. మరి ఇచ్చేవాడికి తీసుకునేవాడికి అసలు ఏం సంబంధం అని అంటారు. అప్పుడు తను ఆ టీకా సహిత అమృతానుభవంలో ఎక్కడ ఆగిపోయాడో అక్కడ ఏమి రాయాలో బాబా చాలా క్లియర్గా చెప్పేస్తారు, ఈశ్వరతత్వం. ఈ విధంగా దాస్గన్ మహారాజు పట్టుదలతో ఆరంభించినటువంటి వాటి అన్నింటినీ కూడా చాలా సునాయాసంగా మనం శ్రీ సాయి సచ్చరితలో చదువుకుంటాం కదా. ఈశ్వ వ్యాసోపనిషత్తుకు సంబంధించి అనుమానం వస్తే వెంటనే షిరిడీకి వస్తాడు. వచ్చి బాబా చెప్పినట్టు వెళ్ళు కాకా ఇంట్లో 10 మంది సమాధానం చెప్తున్నానగానే వెళ్ళాడు కదా. అక్కడ కూడా అద్భుతమైనటువంటి సమాధానం కదా. భగవంతుడు ఏ స్థితిలో నిన్ను పెడితే ఆ స్థితిలో ఆనందంగా ఎలా బ్రతకాలనడానికి ఆ అమ్మాయి జీవితం ఒక నిదర్శనం కదా. ఈశ్వ వ్యాసోపనిషత్తు యొక్క సారమంతా కూడా అదే కదా. కాబట్టి బాబా తను ఎంపిక చేసుకున్నటువంటి భక్తుడి జీవితాన్ని ఎంత పరిపూర్ణంగా తీర్చిదిద్దుతారనడానికి శ్రీ దాస్గన్ మహారాజ్ జీవితం మనకు ఒక నిదర్శనం అన్నమాట. దాస్గన్ మహారాజ్ రాసినటువంటి హారతి పాట, ఆ హారతి పాట ఎప్పుడు పాడినా సరే దాస్గన్ మహారాజ్ యొక్క నయనాల్లో ప్రేమాశ్రువులు ఉప్పొంగేటువంటి. షిరిడి మాఝే పండరిపూర సాయి బాబా రమావర, షిరిడియే నా పండరి, నా రమావరుడే సాయిబాబా. పుండలీకుడి యొక్క భక్తిభావం నాలో జాగృతమైంది. శుద్ధ భక్తి అనేటువంటిది ఎప్పుడూ నాలో ప్రవహించాలి. ఇది మనందరం కూడా ప్రతిరోజు పాడుకుంటాం. బాబాను మనము ఎప్పుడూ అడగాల్సినటువంటిది శుద్ధ భక్తి ఎప్పుడూ కూడా నాలో జీవనదిలా అది ప్రవహిస్తూనే ఉండాలి. ఎందుకంటే అది మాత్రమే సద్గురువుకు దగ్గర చేయగలుగుతుంది. దాస్గన్ మహారాజుకు ఏదైతే బాబా నిర్దేశించారో ఒకరోజు నాన్నతో అంటారు, నాన్న మన మహాత్ములందరినీ కూడా విందుకు పిలవాలి, ఆ మహాత్ములను పిలిచేటువంటి బాధ్యత మనం గనుకు అప్పచెప్పుదాము అని అంటారు. అంటే మహాత్ముల యొక్క చరిత్రను ఈ లోకానికి పసందైనటువంటి విందుగా చరిత్ర రచన ద్వారా నువ్వు అందించాలి అనేటువంటిది బాబా నిర్దేశం. అదేవిధంగా దాస్గన్ మహారాజు తన జీవిత పర్యంతము బాబా నిర్దేశించినటువంటి బాధ్యతను తూచా తప్పకుండా వారు నిర్వర్తించారు. అంతేకాదు దాస్గన్ మహారాజు యొక్క కీర్తనల ప్రభావం ఆ రోజు మధ్య భారతదేశంలో ఎక్కువ ప్రభావాన్ని చూపెట్టింది. అనేక మంది భక్తులు ఆ రోజు సాయి శరీరంతో ఉండగా దర్శించుకోవడానికి ప్రధానమైనటువంటి భూమిక దాస్గన్ మహారాజ్ గారి యొక్క కీర్తనలు. సచ్చరితలు మనం చెబుతాం కదా, ఒక చోల్కర్ ఏంటి, గంగూబాయి ఔరంగాబాద్ గారి భార్య ఏమిటి, వీళ్ళందరూ కూడా దాస్గన్ మహారాజ్ యొక్క కీర్తనకు ప్రభావితమై వచ్చినటువంటి వారు కదా. నిజంగా సద్గురువు యొక్క సేవలో దాస్గన్ మహారాజు తన జీవితాన్ని పరిపూర్ణంగా సార్థకం చేసుకున్నారు. అందుకనే దాస్గన్ మహారాజుకు ఎవరికీ దక్కినటువంటి గౌరవం కీర్తనా సాంప్రదాయంలో మరాఠా దేశంలో దక్కింది. ఈరోజు అనేక యూనివర్సిటీల్లో అదేవిధంగా ప్రాథమికమైనటువంటి పాఠశాలల్లో దాస్గన్ మహారాజ్ జీవితానికి సంబంధించినటువంటి పాఠ్యాంశాలు ఉంటాయి. మొన్నటి వరకు దాస్గన్ మహారాజ్ జీవితానికి సంబంధించినటువంటి కీర్తనా సాంప్రదాయానికి సంబంధించినటువంటి నానిటైల్స్ కూడా ఉండేటువంటివి. అంతేకాదు దాస్గన్ మహారాజ్ యొక్క జీవితానికి సంబంధించి ముఖ్యంగా వారి కీర్తనా విధానానికి సంబంధించి
అనేక యూనివర్సిటీల్లో పిహెచ్డీలకు అనుమతిస్తారు. అది పరిశోధనకు వారి కీర్తనా సాంప్రదాయము, వారి కీర్తనా విధానము ఒక పరిశోధన అంశంగా మారింది. ఎందుకని? దాస్కన్ మహారాజు ఒక నిస్వార్థమైనటువంటి సేవ, గురు సేవలో ఏ విధంగా తరించాలో గురువు నిర్దేశించినటువంటి దాన్ని తూచా తప్పకుండా ఒక్క మాట అంటారు బాబా, గను మనకు ఈ కోటు పేట అవసరమా? నారదీయ సాంప్రదాయంలో మనం కీర్తన చేయలేమా? నారద మహాముని చూడు కేవలం ధోతీ కట్టుకొని ఉత్తరీయాన్ని భుజాన వేసుకొని తిరుగుతుంటారు. కీర్తనాకారుడికి అలంకారం కాదు గను నీ యొక్క కీర్తనలో ఆర్తి ఉండాలి, అందులో పద అలంకారం ఉండాలి అని చెప్తాడు. బాబా చెప్పినటువంటి దాన్ని వారి జీవిత పర్యంతం దాస్కన్ మహారాజ్ గారు పాటించారు. అంతేకాదు భగవంతుని యొక్క సేవలో భగవంతుని కోసం కంఠాన్ని ఉపయోగిస్తే ఒక్క రూపాయి కూడా కానీ పైసా కూడా తీసుకోకూడదనేటువంటి నిశ్చయం దాస్కన్ మహారాజ్ చివరంత వరకు పాటించారు. ఈరోజు ఆధ్యాత్మిక మార్గంలో కూడా మనకు డబ్బు లేకుండా ఏ పని ఈరోజు జరగదు. కానీ దాస్కన్ మహారాజు తన సత్వ శరీర సత్వ ఉన్నంతకాలం తను గురువు నిర్దేశించినటువంటి కార్యాన్ని కానీ పైసతో సంబంధం లేకుండా చేశారు. ఎవరైనా సరే వచ్చి కీర్తన తర్వాత పాద నమస్కారం చేసి ఓ రూపాయి ఇవ్వబోతుంటే, అమ్మా ఈ రూపాయి మీ దగ్గరే ఉంచుకోండి, ఇంకో రూపాయి జోడించుకొని వెళ్ళి షిరిడిలో బాబాను దర్శించండి అమ్మా అనేటువంటి వారు. నిజంగా అంత గొప్ప సంస్కారం ఎవరికి ఉంటుంది? అంతేకాదు అనేక మంది అనాథలకు దాస్కన్ మహారాజ్ జీవితాన్ని ఇచ్చాడు. తనకు అనాథగా దొరికినటువంటి దామోదర్ అథేవాలేను పెంచి పెద్ద చేసి తనతో సమానంగా కీర్తనలో కూర్చుండబెట్టుకొని, ఎందుకంటే దామోదర్ అథేవాలే లేకుండా దాస్కన్ మహారాజ్ కీర్తన చేసేటువంటి వారు కాదట. అథేవాలే తబలా మీద కూర్చుంటేనే చాలా ఉత్సాహంగా చెప్పేటువంటి వారట. ఆ విధంగా దాస్కన్ మహారాజు అనేక మంది అనాథ పిల్లలకు చదువు చెప్పించారు. మాధవర్కర్ కొడుకు చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంటే తన పెన్షన్లో నుంచి డబ్బులు తీసి ఆ పిల్లవాడిని చదివించమని చెప్తాడు. ఆ పిల్లవాడిని చదువుకు కావలసినటువంటి డబ్బును దాస్కన్ మహారాజ్ ఇస్తారు. అందుకనే మాధవర్కర్ కుటుంబం ఇప్పటికి కూడా దాస్కన్ మహారాజును మరవరు. వారి గృహంలో బాబా పక్కన దాస్కన్ మహారాజ్ ఫోటో పెట్టి పూజిస్తారు తెలుసా. ఆ రోజు మాధవర్కర్ కొడుకు విద్య అనేటువంటి ప్రాప్తి కలగకపోతే ఆ కుటుంబం ఈరోజు ఈ స్థితిలో ఉండేటువంటిది కాదు, ఒక మంచి స్థితిలో ఈరోజు ఉంది. కాబట్టి దాస్కన్ మహారాజ్ యొక్క జీవితం నిజంగా అద్భుతమైనటువంటిది, అపురూపమైనటువంటిది. సాయి భక్త దర్బార్లో దాస్కన్ మహారాజ్కు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం. ఎవరి సమాధికి కూడా దక్కనటువంటి గౌరవం దాస్కన్ మహారాజ్ యొక్క వస్త్ర సమాధికి దక్కింది తెలుసా. దాస్కన్ మహారాజు కొన్ని వందల వేల మంది సత్పురుషుల యొక్క చరిత్రలు రాశారు కదా. వారు చరిత్రలు రాసినటువంటి ఆ మహాత్ములు నడయాడినటువంటి చోట నుంచి ఆ శిష్య బృందం అంతా కూడా మట్టిని సేకరించి ఆ మట్టితో దాస్కన్ మహారాజ్ యొక్క వస్త్ర సమాధిని ఏర్పాటు చేశారు. ఇంతకంటే అద్భుతం ఏముంటుంది? ఇంతకంటే గొప్ప గౌరవం ఏముంటుంది? కాబట్టి దాస్కన్ మహారాజ్ గారి యొక్క జీవితం నిజంగా అద్భుతమైనటువంటిది. అనేక మలుపులు తిరుగుతుంది దాస్కన్ మహారాజ్ యొక్క జీవితం. ఈరోజు వారి జన్మదినం సందర్భంగా వారిని స్మరించుకుంటే నిజంగా బాబా సంతోషిస్తాడు. ఎప్పుడూ కూడా బాబా యొక్క అంకితమైనటువంటి భక్తుల గురించి మనం మాట్లాడుకుంటే, వారి గురించి శ్రవణం చేస్తే బాబాకు ఎంతో ఇష్టం. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. సాయి గురుకులం సత్సంగ మందిర భూదాన సేవ భవిష్యత్ తరానికి సాయి అమృత ధారను అందించే సాయి సత్సంగ మందిర నిర్మాణం. సాయి గురుకులం ప్రపంచంలోనే తొలి సాయి సత్సంగ పాఠశాల. సాయి తత్వ మాధుర్యాన్ని 10 ఏళ్లుగా భక్తలోకానికి అందిస్తున్న సాయి టీవీ తలపెట్టిన మహాపుణ్య కార్యం. సాయి గురుకులం సత్సంగ మందిర భూదాన సేవలో భాగస్వాములై భవిష్యత్ తరానికి సాయి ప్రేమను అందించండి. భూదాన సేవా దక్షిణ 1 చదరపు గజానికి 35,000, అరగజానికి 17,500, 3 చదరపు అడుగులకు 11,000, కనీస దక్షిణ 5,116,
చెల్లించి భవిష్యత్ సాయి తత్వ సంపదను అందించే ఈ మహాయజ్ఞంలో భాగస్వాములవ్వండి. భూదాన సేవా దక్షిణను ఆన్లైన్ ద్వారా 9010084299 లేదా 9848614440 నెంబర్లకు సమర్పించండి. వివరాల కోసం సాయి గురుకులం, సాయి టీవీ, హైదరాబాద్ 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సంప్రదించండి. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.